సెక్స్ పిచ్చి ఉన్నట్టుంది సార్, కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది. కోకేన్ తీసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ఇంకా ఇక్కడ ఎక్కువే జరుగుండాలి. నిజం చెప్పాలంటే ఈరోజు రాత్రి కాస్త కునుకు తీశాను. నీ డ్యూటీ పడుకోవడమా లేక పని చేయడమా? నేను డ్యూటీ చేస్తున్నది మేల్కొని పనిచేయడానికే సార్. కానీ అప్పుడప్పుడు రమేష్ సార్ చెప్పినట్టు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది సార్. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ మాటే చెప్తున్నాను. సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు డ్యూటీ చేసేవాడిని. మేడం వచ్చే పోయే వాళ్ళ మీద నిఘా ఉంచమని డబ్బిచ్చేది సార్. అలాగే సార్ నిఘా ఉంచకూడదని డబ్బు ఇస్తుండేవాడు. అంటే ఈరోజు రాత్రి డ్యూటీ చేయకూడదని నీకు డబ్బు ఇచ్చారు కదా? అవును, ఎందుకంటే మేడం గారు ఈరోజు టౌన్లో లేరు. మీ మేడం గారి పేరేమిటి? మిస్సెస్ లీలావతి. సార్ ఇది ఎయిర్ టికెట్ కౌంటర్ ఫైల్ సార్. ఈ టికెట్ మీదే మిసెస్ లీలావతి ట్రావెల్ చేసింది. ఇవి రాయల్ మిరాజ్ హోటల్ బిల్స్ డీటెయిల్స్. వీటి ప్రకారం మే 27 నుంచి 29 వరకు ఆవిడ దుబాయ్లో ఈ హోటల్లోనే ఉంది. సార్ ఇవి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సార్. వీటిని బట్టి చూస్తే ఆవిడ దుబాయ్లో చాలా ఎక్కువగా షాపింగ్ చేసింది సార్. మీరు అనవసరంగా ఆవిడ అనుమానిస్తున్నారు సార్. పరిస్థితులు చూస్తుంటే ఆవిడ నిరపరాధులే కనిపిస్తోంది. మరి నీకేమనిపిస్తోంది? నా అనుమానం నారాయణ గర్ల్ ఫ్రెండ్ మీదకి వెళ్తోంది సార్. సోనియా శర్మ ఏదో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. మిసెస్ నారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే తనకి ఈ అక్రమ సంబంధం గురించి ఏమీ తెలీదు. అంతేకాకుండా ఇంకో వ్యక్తి మీద కూడా నాకు అనుమానంగా ఉంది. సిద్ధార్థ్ చంద్రశేఖర్ మిస్టర్ నారాయణ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ కంపెనీలోనే అతను 25% పార్ట్నర్. సిద్ధార్థ్ చంద్రశేఖర్. మనందరికీ తెలుసు మిస్టర్ నారాయణ గారు ఈ కంపెనీని ఎంతో కష్టపడి డెవలప్ చేశారు. ఆయన హఠాత్ మరణం వల్ల కేవలం ఈ కంపెనీకి మాత్రమే కాదు, మనందరికీ ఎంతో పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం మనం ఈ కంపెనీని రీఆర్గనైజ్ చేయాలి. అంతేకాకుండా ప్రతి వస్తువుని చేయాలి. Good morning, everyone. Hi. Please. మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా? మన కంపెనీకి ఏ వస్తువుల ద్వారా నష్టమో ఆ వస్తువుల్ని మార్చేయాలని చెప్తున్నారు. రైట్? రైట్. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఆర్డర్స్ డైరెక్ట్గా నా నుండే తీసుకోండి. రీటా,
ఎస్ ప్రతి డిపార్ట్మెంట్ డైరీ రిపోర్ట్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఎస్ మ్యామ్. నిఖిత, గత 5 ఏళ్ల ప్రోగ్రెస్ చార్ట్ నాకెప్పుడు సబ్మిట్ చేయగలవు? విత్ ఇన్ 2 days మ్యామ్. మిస్టర్ మూర్తి, మీరు 6 గంటలో సంవత్సరం అకౌంట్ డీటెయిల్స్తో పాటు నా క్యాబిన్లో మీరు ఉండాలి. ఎస్ మ్యామ్. ఇవన్నీ నువ్వు ఎలా? నువ్వు కాదు, మీరు. దిస్ మీటింగ్స్ ఓవర్. కొంచెంసేపు లేట్ అయి ఉంటే నేను ఇంకెవరినైనా లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. సారీ యార్, ఏం చేయను. ఏం చేయను? నేను గడియారం ముళ్ళులాగా జీవించలేను. భార్య బిడ్డలు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కానీ నా ఐడియాస్ మాత్రం ఎప్పుడూ వెయిట్ చేయలేవు. రైట్? రైట్. ఐడియాల విలువని నీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకుంటారు? 6 ఏళ్ల క్రితం నేను పని మీద ట్రైన్లో వెళ్ళేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఐడియా నాకు రాలేదంటే, నీ అంత అందమైన, నీ అంత తెలివైన, నీకంటే ఎక్కువగా ప్రేమించే భార్య నాకు దొరికేదా?